సీనియర్ ఐఏఎస్ల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు సచివాలయంలో సమావేశమయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో సీనియర్ ఐఏఎస్ కమిటీల సంఘం భేటీ అయింది. సీనియర్ ఐఏఎస్ కమిటీలలో కీలకమైనటువంటి సభ్యులు చైర్మన్లు వరుసగా వికాస్ రాజ్, దానకిషోర్, అదేవిధంగా సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలు వీళ్ళంతా కూడా చైర్మన్లుగా, వైస్ చైర్మన్గా, కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, అసలు ఎంతకాలంగా ఈ సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి అంశాలేంటి, ఇప్పటికిప్పుడు పరిష్కరించే అంశాలేంటి అనే వాటిని కేటగిరీలుగా విభజించి చర్చిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ ఉద్యోగ సంఘాల నుంచి అయితే జేసీ చైర్మన్ వెంకన్నతో పాటు వైస్ చైర్మన్ థామస్ రెడ్డితో పాటు మొత్తం 6 సంఘాల నేతలంతా కూడా అక్కడ పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా తమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, తాము ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించి ఇక రవాణా శాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్తో పాటు చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీనికి చాలా కాలంగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలైతే ఈ కమిటీ సభ్యులతో విన్నవిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా దాంతోపాటు కీలకమైనటువంటి మరొక అంశం, తమ గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పీఆర్సీని ప్రకటించాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలు అయితే చెప్తున్నట్లు తెలిసింది. వాళ్ళు కూడా మనకు లీకులు అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా చర్చలు అయితే ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు తెలిసింది. దాదాపు 10 నిమిషాల క్రితమే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆర్టీసీ జేఏసీ నేతలంతా కూడా దఫాలుగా చర్చలు, సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం ఆవశ్యకతను సంతరించుకుంది. ఈ కమిటీ ఏ అంశాలని పరిశీలిస్తుంది, ఏ అంశాలని త్వరితగతిన పరిష్కరిస్తుంది, వేటిని దీర్ఘకాలికంగా పరిష్కరిస్తుంది అనే అంశాలు అయితే మరికొద్దిసేపట్లో తేలే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కమిటీ సభ్యులు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సమస్యల్ని సావధానంగా వింటున్నారు. వాళ్ళు ఏ అంశాలని కమిటీ దృష్టికి తీసుకొస్తున్నారు, ఎంతకాలంగా వాళ్ళు వాటిని ఫేస్ చేస్తున్నారు, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఎలాంటి విధి విధానాలు రూపొందించాలి, కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఇప్పటికిప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనే అంశాలను కూడా కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది, వాళ్ళతో చర్చిస్తున్నట్లు కూడా తెలిసింది. సచివాలయంలో కొనసాగుతుంది. దాదాపు 15 నిమిషాలుగా సమావేశం అయితే కొనసాగుతుంది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు కూడా అదే చెప్తున్నారు. తాము ఈ సమస్యల పరిష్కారం అయితే అదే చాలని అన్న రీతిలో అయితే వాళ్ళు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మరి ఈరోజు అర్ధరాత్రి సమ్మెకు సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఒకవేళ చర్చలు సఫలమైతే సమ్మె విరమిస్తామని, ఒకవేళ విఫలమైతే సమ్మె కొనసాగిస్తామనే ధీమాలో అయితే ఆర్టీసీ జేఏసీ సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. మరి ఈ కమిటీ వద్దకు వాళ్ళు తీసుకొస్తున్నటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయని అయితే మరికొద్దిసేపట్లో తేలే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆ తర్వాత మీడియా సమావేశంలో అటు అధికారులు కావచ్చు, ఇటు ఉద్యోగ సంఘాల నేతలు కావచ్చు, వాటి గురించి క్షుణ్ణంగా వివరించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటీ.